హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా అలా ఎడిట్ చేయడం మీరే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికైతే ఫాస్ట్ వర్డ్ అయితే పెట్టలే అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే స్కిప్ చేయకుండా అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఏ టైంకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేసినది కూడా మీకు అయితే అర్థమైతే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. అయితే డేటా అయితే ఆఫ్లైన్ పెట్టుకున్నాను. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రాజెక్ట్లో వచ్చేస్తాయి. ముందు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్ కలిసి మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్ ఇలా మధ్యలో పెట్టేసుకుంటున్నా. అంటే ఫోటో నేను యూట్యూబ్లోకి వెళ్తే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను వీడియో మధ్యలోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో వేసేసుకొని మధ్యలో పెట్టేసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. అంటే ఇలా నేను ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నా. మీరు కూడా ఎండ్ వరకు అయితే అలాగే యాడ్ అయితే చేసేసుకోండి. మీకు తెలుసు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇలా ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇలా మనం అయితే ఫోటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే సింపుల్గా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కూడా అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అంటే మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగైతే ఎండ్ వరకు అయితే ఫోటోస్ని అయితే యాడ్ అయితే చేసేసుకొని ఉండే వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అలాగే ఫోటోస్ అయితే అంటే మీ దగ్గర అయితే ఏ సైజ్ ఫోటోస్ అయితే ఉండే అనుకుంటున్నాను. అందుకని థ్రెడ్స్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత నేను మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలోకి అయితే పెట్టేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటేనే అలాంటివి అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలో అయితే పెట్టేసుకోండి. నేను ఈ సాంగ్ అయితే సాంగ్ చూసుకొని మధ్యలోకి వెళ్ళి అయితే ఫోటోస్ అయితే స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకొని నేను యాడ్ అయితే చేసుకుంటున్నా. ఇలా ఫోటోస్ అయితే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయిపోతుంది. స్టార్టింగ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ వన్ ఫోటో ఉంటుంది కదా, ఓన్లీ స్టార్టింగ్ వన్ ఫోటోకి మాత్రం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే తెప్పేస్తా. మనకి లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డబల్ బీట్ మార్క్ అయితే ఎక్కడెక్కడ ఉంటుందో ఆ ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి రెండు ఫోటోస్కి మాత్రం మనం ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా రెండు ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా ఈ రెండు ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా తెప్పేస్తా. మనకి థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొబైల్ అనేది కొంచెం అయితే లాగ్ అయితే అవుతుంది. ఎఫెక్ట్స్ అయితే చాలా ఇచ్చిన వాటి ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఫోర్త్ వన్ ఫోటోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా అలాగైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో కూడా యాడ్ చేసుకోండి. అంటే 2 ఫోటోస్ వదిలేసి మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేది చూపెడతాను మీకు. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఇక్కడ 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసుకోండి. అంటే 2 ఫోటోస్ వదిలేసుకొని ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది, ఆ లాంగ్ ఫోటోకి మాత్రమే మనం ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక 3 ఫోటోస్ ఏమైనా ఉన్నాయి, ఇంకా ఆ 3 ఫోటోస్ కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక 21 సెకండ్స్ దగ్గర ఒకటి ఉన్నది, మళ్ళీ 2 ఫోటోలు వేసుకొని 23 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో ఉన్నది, మళ్ళీ లాస్ట్కి అయితే 25 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో అయితే ఉంటుంది. ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి ఎఫెక్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ సింపుల్గా షేక్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మిగిలి ఉన్న 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 షార్ట్ ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే వేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒక లాంగ్ ఫోటోస్ అయితే వదులుకున్న తర్వాత మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్కి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ అయితే ఉంటాయి, ఈ 2 ఫోటోస్ కూడా అలాగే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్ అయితే ఉన్నాయి, ఆ 2 ఫోటోస్ కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఫోటో తీసుకొని ఇక్కడ 2 ఫోటోస్ ఉన్నాయి, ఆ 2 ఫోటోస్ కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే నేనైతే చేసేసుకుంటున్నా. మొబైల్ అయితే కొంచెం అయితే లాగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే లాకి పడకుండా నెమ్మదిగా అయితే వీడియో ఎడిటింగ్ అనేది అయితే చేసేసుకోండి. ఇలా ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే ఇలా మీరు సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని హెచ్డిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని మీకైతే నచ్చిన హెచ్డి క్వాలిటీ పెట్టేసుకొని అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.